నమస్కారం, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి పతంజలి యొక్క యోగ సూత్రాల గురించి మనం ఇంచుమించుగా ఇప్పటికి 17 సూత్రాలని ఇవాళ మనకి 18 సూత్రం ఇవాళ మనం దాని డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. సో ఈ లోపల జస్ట్ మిగతా వాళ్ళంటే ఇవాళ యాక్చువల్ నిన్న ప్రతి శుక్రవారం ఈ క్లాస్ ఉంటుంది. నిన్న నాకు ఫంక్షన్స్కి వెళ్ళాల్సి ఉండి నాకు కుదరక ఇవాళ పోస్ట్పోన్ చేశాను. మేబీ దట్ ఈస్ ద రీజన్. ఎస్, ఈ లోపల మిగతా వాళ్ళు జాయిన్ అయిన లోపల ఈ పతంజలి యోగ సూత్రాలు మీకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి అంటే మీ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా మీరు ఫీడ్బ్యాక్ పంపించడం మానేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఫీడ్బ్యాక్ పంపించండి, నాకు మెసేజ్ పెట్టండి. ఫోన్ చేయడం కంటే కూడా మెసేజ్ పెడితే నాకు అర్థం అవుతుంది, నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఏరియాలో మనం ఇంకా బెటర్గా ఉండొచ్చు అనేది నేను నేర్చుకుంటాను. చాలాసార్లు చెప్తాను, యాజ్ యూజువల్ మీరు మెసేజ్ పెట్టరు. ఐ డోంట్ నో ది రీజన్. ఎనీవే, ప్లీజ్ మాట్లాడచ్చు. జస్ట్ 5 minutes. పతంజలి యోగ సూత్రాలు మీకు ఎలా ఉంది ఈ క్లాస్ మైక్ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. Yes, please. ప్యూర్లీ యాక్చువల్గా దాన్ని ఏమంటామంటే అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. అంటే యోగాలో అంటే యోగా అంటే ఇప్పుడు ఉదాహరణకి యోగా నేను చేస్తున్నాను అంటే ఏంటి, యోగాని అభ్యాసం సాధన చేయడం ఒకటి. అంటే ఆసనాలు వేయడం, ప్రాణాయామ చేయడం, మెడిటేషన్ చేయడం. లేదంటే యోగాలో ఉన్నాను, యోగ మార్గంలో ఉన్నానంటే ఒక యమ నియమాలను ఎక్కువగా ఆచరిస్తూ దాంట్లోనే ఉండడం. మూడోది యోగా టీచ్ చేయడం. అంటే యోగ సాధకులకి మీరు ఒక టీచర్గా ఉంటే మీరు టీచ్ చేయడం ఒకటి. లేదు, కేవలం యోగాని నేను ప్రాక్టీస్ చేయను, నేను నేర్పట్లేదు, నేను ఏమీ చేయను, బట్ తెలుసుకుంటాను, యోగా అంటే ఏంటో తెలుసుకుంటాను అనేటటువంటి కేటగిరీ కూడా ఉంటారు. నేను చెప్పేది అది. సో ఇది అందరికీ సరిపోతుంది. అంటే మోర్ ఓవర్ జ్ఞానపరంగా నేను యోగాని తెలుసుకున్నాను అనుకున్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ మీకు దొరకదు. ఎందుకంటే ఇంత డీప్ గా డిస్కస్ చేసి ఇంతగా, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తాను, నా ఓన్ గా చేస్తాను, నేను నేర్పుతూ ఉన్నాను. లాస్ట్ 28 years నుంచి 1997 నుంచి మొదలు పెట్టాను నేను. సో ఇప్పటి వరకు ఎవ్రీడే నేను యోగా మీద కనీసం 1 గంట 2 గంటలు మినిమం అనేది కేటాయిస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, తెలుసుకుంటూ ఉంటాను. అఫ్ కోర్స్ మీతో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. కాబట్టి దిస్ ఇస్ బెటర్ ప్లాట్ఫామ్ అనిపిస్తున్నాను. అంతేనే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ yes please. Any questions? ఎస్పెషల్లీ ఈ యోగ సూత్రాల గురించి క్వశ్చన్స్. యోగ సూత్రాలు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా గెయిన్ అవుతున్నారు? ఈ క్లాసు మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దీని మీద నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను అనే దానికంటే కూడా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ సంథింగ్ లైక్ ఐఎమ్ గెయినింగ్ more thoughts, more insights అంటాం. సో ఇన్సైట్స్ యోగా మీద నాకు ఇంత ముందు లేనటువంటి కొన్ని న్యూ అబ్జర్వేషన్స్ అవన్నీ కూడా నేనైతే నా పర్సనల్గా అయితే మీకు చెప్తూ నేను పొందుతూ ఉన్నాను. అలాగే మీరేమన్నా కాస్త ఉందా, లేదంటే యాజ్ యూజువల్ మీరు చెప్తున్నారు కాబట్టి మేము వింటున్నాం కాబట్టి వచ్చాను కాబట్టి
అలాగే ఉన్నారు. ఎస్ ప్లీజ్. మాట్లాడదలుచుకోలేదు ఎవరు? నమస్తే అండి, ఇబ్రహీంపట్నం నుంచి శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఇప్పుడు ఈ యోగ సూత్రాల వీడియోస్ అన్ని ప్రస్తుతానికి పబ్లిక్ లో పెడుతున్నాను. వెరీ గుడ్, నైస్. దాన్ని ఒకసారి షేర్ చేసి చూపించమంటే చూపిస్తాను. ఒకసారి షేర్ చేసి చూపించమంటే 1 minute ఏమన్నా చూపించమంటే ఒకసారి అందరికీ కూడా తెలుస్తుంది. షేర్ చేయమంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించమంటే చూపిస్తాను. అంటే ఇప్పుడు వరకు మనం అంటే ఎన్ని క్లాసులు అయినాయి అన్ని ఉన్నాయండి రెడీగా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చూడొచ్చు. దాన్ని మీకు కూడా షేర్ చేసి చూపించమంటే వీళ్ళకి కూడా ఓహో ఇలా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. చూపించమంటే మీరు మధ్యలో మిగతా కూడా వచ్చిన తర్వాత చేద్దాం. అలాగా వీళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మొదలు పెట్టి 5 minutes చూద్దాం. 5 minutes తర్వాత మిగతా వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. అలాగే, థ్యాంక్ యూ. నేను చెప్పాలి మీకు థ్యాంక్స్. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టినారు దీని మీద. ఎంతో రకంగా ప్రజలందరికీ వెళ్ళాలి ఈ సూత్రాలు ఈ వీడియో రూపంలో అని చెప్పేసి. వెరీ నైస్. ఇంకా ఏం డౌట్స్ ఏం లేవా? ఎనీవే ఓకే, మీరు ఎప్పటిలాగా మీరు మాట్లాడరు నాకు తెలుసు. మన క్లాస్ మొదలు పెట్టేస్తాను, నేను మ్యూట్లో పెట్టేస్తాను. సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. యోగ సూత్రాస్ మనం ఇప్పటికి 17 సూత్రాస్, 196 సూత్రాస్ లో 17 సూత్రాస్ గురించి ఆల్రెడీ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే యోగ సూత్రాల్లో న్యూరో సైన్స్ ఎట్లాగా, న్యూరో సైన్స్ ఏ రకంగా దీన్ని ఎస్పెషల్లీ ఏ సూత్రాన్ని ఇప్పుడు మన 18 సూత్రం ఉంది, 18వ సూత్రాన్ని న్యూరో సైన్స్ ఏం చెప్తుంది 18 స్పెసిఫిక్ ఈ సూత్రం గురించి అనేది ఒకటి. రెండోది కొత్తగా ఏంటంటే ఈసారి నుంచి అంటే ఈ 18th సూత్రం నుంచి మనం ఎప్పుడో 4th century BCEలో ఈయన రాశారు పతంజలి యోగ సూత్రాన్ని. సో తర్వాత జనరేషన్స్ లో తర్వాత కాల క్రమంలో చాలా మంది ఈ పుస్తకం చదివి గొప్ప గొప్పవాడు, ఇంక్లూడింగ్ వేదవ్యాసుడు కూడా దీని మీద కామెంటరీ రాశాడు. అంటే కాస్త దాన్ని వివరంగా కామెంటరీ అంటాం కదా, దాన్ని చదివి ఓహో ఈయన ఇలా చెప్పాడు అలా చెప్పాడు దీని గురించి ఇలా చెప్పాడు అని చెప్పేసి వివరంగా వేదవ్యాసుడు కూడా రాశాడు. అలాగే విజ్ఞాన భిక్షు అని చెప్పేసి ఆయన రాశాడు. సంథింగ్ లైక్ ఇంకా వివేకానందుడు మనకి చెప్పాడు, సచ్చిదానంద స్వామి చెప్పారు. అలాగే రజనీష్ కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ గా సో మెనీ బుక్స్, 8-11 బుక్స్ ఉన్నాయి ఓన్లీ రజనీష్ వే. దీని మీద ఓన్లీ పతంజలి యోగ సూత్రాల మీద 18 volumes చెప్పాడు. 18 volumes ఈచ్ ఇచ్చి 200-300 పేజీల వాల్యూమ్స్ పుస్తకాలని 11 volumes. సో 11 volumes నా దగ్గర ఉంది. ఓకే, ఆ రకంగా దీని మీద చాలా మంది చాలా రకరకాల కాల పరంపరలు మాట్లాడుతున్నారు. అవి కూడా ఈ వారం నుంచి మనం వాటిని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇది అర్థం పాయింట్. ఓకే, సో మనం డైరెక్ట్ గా 18th సూత్రాలు వెళ్తున్నాం.
ఇప్పటి వరకు మనం యోగ సూత్రాల గురించి మాట్లాడుకున్నది ఇంత డీటెయిల్ గా అయితే నేను ఎక్కడ చూడలేదండి. నేను అన్ని వెతికా బట్ మనంత డీటెయిల్ గా ఎవరు దీని గురించి అంత డీటెయిల్ గా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. ఎయిటీన్ సూత్రాకి వెళ్ళేటప్పుడు బిఫోర్ గోయింగ్ టు 18 సూత్ర మనం 17 సూత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే 17 సూత్ర గురించి ఏం చెప్పాడంటే సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తాడు. 18 సూత్రాల్లో అసంప్రజ్ఞాత సమాధి గురించి మాట్లాడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం విన్నాం. సమాధం గురించి విన్నప్పుడు సమాధులు 2 రకాలుగా ఉంటాయి. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ఓకే, 2 రకాల సమాధులు ఉంటాయి. ఇది మనం 17వ సూత్రం. 17వ సూత్రం కూడా మీకు తెలియకపోతే 18వ సూత్రం వెళ్ళాలంటే 17వ సూత్రం ముందు నేర్చుకోవాలి. 17వ సూత్రం ఏంటంటే చిత్త పరికర్మలను మొదలు పెట్టడం. 17 నుంచి 13 సూత్రం వరకు చిత్త పరికర్మలు ఉంటాయి. దాంట్లో వితర్క విచార ఆనంద అస్మిత స్వరూపానుగత అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి ఏంటంటే సో దీంట్లో వితర్క అసంప్రజ్ఞాత సమాధి, విచార అసంప్రజ్ఞాత సమాధి, సానంద అసంప్రజ్ఞాత సమాధి, అస్మిత అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పేసి 4 రకాలుగా ఓకే ఉంటుంది. అంటే సంప్రజ్ఞాతం అంటే దీంట్లో ఎవరైతే ఎవరైతే ధ్యానం చేస్తాడో వాడు ఉంటాడు. ఇంకా అంటే మనం మెడిటేషన్ చేస్తాం అనుకుందాం. మనం మెడిటేషన్ చేసేవాడు మనం ఉంటాం.
సో ఈ దీంట్లో ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి అంటే దీంట్లో హూ ఈజ్ మెడిటేటింగ్ ఈజ్ దేర్, ఈజ్ అవైలబుల్. మిగతా అన్ని కూడా దీంట్లో మళ్ళీ 4 స్టేజెస్ ఉంటాయి అనుకున్నాం కదా. దీంట్లో ధ్యాత అంటాడు, అలాగే ధ్యేయ వస్తువు ఉంటుంది, స్థూల రూపంలో ఉంటుంది, సూక్ష్మ రూపంలో ఉంటుంది. లాస్ట్ వీక్ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని దాటి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి అంటే వితర్క ఆలోచనలు ఉంటాయి. ఓకే, దాంట్లో చివరికి ఏంటి వాడు చెప్పింది అస్మిత. శాశ్వత సమాధి అంటే ఏంటంటే ధ్యానంలో ధ్యాత మాత్రమే ఉంటాడు, మాత్రమే అనుభవంలో ఉన్నప్పుడు ఇందులో ధ్యానము, ధ్యేయమైన స్థూల రూపము, ధ్యేయం యొక్క సూక్ష్మ రూపం ఉండవు. ఇది 4వ దశ. 4 స్టేజెస్ దాటితే ఎస్ ఇప్పుడు మనకి అసలైనటువంటి ఇది వచ్చింది. ఇది 18వ సూత్రం. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఈ యోగ సూత్రాల్లో ఈ సూత్రం ఉన్నటువంటి గొప్పతనం మిగతా వాటికి ఇంకెక్కడ నాకు కనిపించింది. మొత్తం అంతా వెతికాను. సో దిస్ ఇస్ ది కీ ఆఫ్ టోటల్ యోగ సూత్రాస్. యోగ సూత్రాస్ గురించి ఏంటి మన యోగ సూత్రాలు ఎందుకు మొదలైనవి అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుసు, యోగ సూత్రాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి యోగ సూత్రాల్లో మన మెయిన్ పాయింట్ ఏంటంటే చిత్తవృత్తి నిరోధం అంటాడు. చిత్తవృత్తి నిరోధం చేస్తే ఏమవుతుందంటే ఫైనల్ గా కైవల్యము అంటాడు. కైవల్యం అనే పదం వాడతాడు. కైవల్య. ఓకే, ఈ కైవల్యం అనే పదం వాడిన తర్వాత కైవల్యం అంటే ఏంటంటే సమాధికి తర్వాత స్థితి. గుర్తుపెట్టుకోండి, కైవల్యం అంటే సమాధికి తర్వాత స్టేజ్. సమాధి దాటిపోవాలి కైవల్యం వెళ్ళాలంటే. సో విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అన్యః రెండు ఉంది కదా, 2 అంటే 2 కాదు. అక్కడ దాన్ని మంచిది అంటే రెండో భార్య ఇదేను కదా. అలాగా అన్యః అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు, 17 దాంట్లో సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్పాడు. దాంట్లో ధ్యాత అనేవాడు ఉంటాడు. ఇది ఒకటని చెప్పాడు. ఇది అన్యః అంటే రెండోది ఏంటి, సంప్రజ్ఞాత సమాధి ఒకటైతే అన్యః రెండోది ఏంటంటే అసంప్రజ్ఞాత సమాధి. అంటే పేరు చెప్పట్లేదు ఇంకా మనకి. అన్యః రెండోది ఉంది. దాంట్లో ఎలా ఉంటదంటే విరామ ప్రత్యయ అంటే వృత్తులు అంటే చిత్త వృత్తులు ఉన్నాయి కదా మన సబ్ కాన్షియస్ మైండ్ లో. రొటీన్ గా సర్కిల్స్ గా వచ్చేటటువంటి చిత్త వృత్తులని, మార్పులని, కదలికల్ని పూర్తిగా సీజింగ్. విరామం అంటే గ్యాప్. అంటే దెర్ ఇస్ హాల్ట్, స్లో డౌన్, జీరో, మేక్ ఇట్ నో, మేక్ ఇట్ నిల్. అంటే విరామ ప్రత్యయం అంటే ప్రత్యయాన్ని విరామం ఆపేయడం. ఎలా చేయాలంటే అది విరామ ప్రత్యయం ఎలా వస్తుందంట, అభ్యాసపూర్వం అంటే విరామం కారణంగా చేసుకుని ఆ విరామ ప్రయత్నం మళ్ళీ అభ్యాసం చేస్తూ ఆ విరామాన్ని, ఆ గ్యాప్ ని అలవాటు చేసుకుని ఆ విరామంతో అసంప్రజ్ఞాత సమాధిని సాధించాలి. సంప్రజ్ఞాత సమాధి దీనికి మెట్టు లాంటిది.
సో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయండి. విరామం వస్తుంది, సారీ. సో ఇవి అభ్యాసపూర్వ ఏదైతే ఇందాక దేన్ని అన్నాడు, విరామ విరామ ప్రత్యయాన్ని అంటే ఏదైతే చిత్త వృత్తుల్ని ఆపుతామో దాన్ని అభ్యాసపూర్వ, రిపీటెడ్లీ అభ్యాసం చెప్పుకున్నాం కదా. అభ్యాసం గురించి, అభ్యాసం తోటి దాన్ని చేస్తే ముందేమో సంప్రజ్ఞాత సమాధి వస్తుంది. సంప్రజ్ఞాత సమాధి దాటిన తర్వాత అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది, ఇది చెప్పారు. సో సంస్కార శేష అన్య. బట్ ఈ చిన్న పాయింట్ ఎంచుకో, ఇంతకు ముందు మనసులో ఏవో క్రియ జరిగి ఉన్నాయి అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనసులో ఏ ఆలోచన, ఏ ప్రక్రియ లేకుండా అన్ని ఆలోచనలు, అన్ని క్రియలు పూర్తిగా ఆగిపోయిన స్థితిలో ఉండే మనసును అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ స్థితిని సాధించిన తర్వాతే మానవుడు తన లక్ష్యాన్ని చేరుకున్నట్లు గుర్తుపెట్టుకోండి. మనం యోగా ఎందుకైతే చేస్తున్నామో, ఈ పతంజలి యోగాని ఎందుకైతే చెప్పారో ఆ లక్ష్యాన్ని మనం దీని తర్వాత జాయిన్ అవుతాం. అంటే ఏంటి, సంప్రజ్ఞాత సమాధి అయిపోయింది, దాంట్లో 4 రకాలు. ఓకే, దాని తర్వాత చూసుకోండి, దాని తర్వాత అసంప్రజ్ఞాత సమాధి. ఈ అసంప్రజ్ఞాత సమాధిలో సంస్కార శేష అన్య అంటే 2 చెప్పాను కదా. ఫస్ట్ ఏమో సంప్రజ్ఞాత సమాధి, ఇదేమో సంప్రజ్ఞాత సమాధి. దీంట్లో కూడా సంస్కార శేష, ఈ ఒక్క పదం జాగ్రత్తగా వినండి. మిగతా అంతా ఈజీగానే ఉంది మీకు ఇప్పుడు వరకు, ఎందుకంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండడమే మనకి అసంప్రజ్ఞాత సమాధి అనుకుంటే. కానీ మనసులో సంస్కారాలు ఉండిపోతాయి అంటున్నాడు. అందుకే పతంజలి యోగ సూత్రాలు ఒక్కసారి చదివితే ఎవరికి అర్థం కాకపోవడం కారణం ఏంటంటే, దీంట్లో ఉండే క్లిష్టత పదాల్లోనే కాదు, దాంట్లో ఉండే అర్థాల్లో కూడా చాలా క్లిష్టత ఉంటుంది. ఏంటంటే సంస్కార శేష డైరెక్ట్ గా చెప్పేట్లా, ఇదయ్యా అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పట్లా, కానీ సంస్కార శేష అంటాడు. వాటి సంస్కార శేష అంటే, సో దీన్ని ఏం చెప్పారు, కమెంటరీస్ ఉన్నాయి, చెప్పారు కదా. వ్యాసుడు చెప్పినటువంటి కమెంటరీ. ఓకే, ఏం చెప్తాడు, దీన్నే వ్యాస భాష్యము అంటారు. వ్యాస భాష్యంలో ఏం చెప్తాడంటే, వ్యాస డిస్టింగ్విషెస్ అసంప్రజ్ఞాత సమాధి యాజ్ సీడ్లెస్ ఆర్ ఆబ్జెక్ట్లెస్ సమాధి, నిర్బీజ సమాధి. దీని పేరు నిర్బీజ సమాధి, సీడ్ లేదు. ఓకే, ఇన్ దిస్ స్టేట్ there is no cognizable object and the mind ceases all the activity. However, subtle impressions, samskaras of past experiences persist. గత జన్మలో ఉన్నటువంటి సంస్కారాలు, వాసనలు మాత్రం ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటాయి. గత జన్మలో చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్, వాసనలు, సంస్కారాలు అంటే గత జన్మలో చేసినవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అవి లేవు అనుకోండి, ఇంకేమీ లేదు ఇక్కడ. అవి కూడా లేకపోతే మనిషిగా ఉండలేడు. దీని తర్వాత వస్తుంది ఏంటనేది. సో persist. These samskaras are what allow the yogi to re-enter the state or proceed towards kaivalya. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి పతంజలి చెప్పింది ఫైనల్ స్టేట్ ఏంటంటే కైవల్యం. ఆ కైవల్యం చెందడానికి ముందు స్టేట్ సమాధి లాస్ట్ది కాదు, కైవల్యం లాస్ట్ది. ఈ సమాధిలో 2 రకాల సమాధులు, ఒకటి అసంప్రజ్ఞాత, 2 సంప్రజ్ఞాత. ముందు సంప్రజ్ఞాత వస్తుంది, తర్వాత అసంప్రజ్ఞాత వస్తుంది. అసంప్రజ్ఞాత సమాధిలో కూడా ఇది నిర్బీజ సమాధి. నిర్బీజం అంటే లోపల ఆలోచనలన్నీ కూడా కట్ అయిపోయినాయి, సీజ్ అయిపోయినాయి. బట్ సంస్కారాస్ రిమైన్డ్. నువ్వు పాత జన్మలో చేసుకున్నవి ఇవి రిమైనింగ్ గా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి నీలో. లేకపోతే పాత జన్మలో చేసుకుని లేవనుకోండి, ఇప్పుడు మనం మనిషిగా మనం గుర్తుపట్టలేము, దాని తాలూకువి మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళాలి కదా.
ఎక్స్టెండర్ మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి కదా, బ్రాట్ ఓవర్ చేసుకోవాలి కదా, అవి ఉండవు. సరే, అవి ఉంటాయి, మిగతా అన్నీ ఉండవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టువర్డ్స్ కైవల్య లిబరేషన్. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ దిస్ ఈస్ నాట్ అన్కాన్షియస్నెస్. ఇప్పుడు స్పృహ దెబ్బ పడిపోయాము, కోమాలో ఉన్నాము, ఇది కోమా కాదు. బికాస్ మనకి సంస్కారాలు ఉన్నాయి. ఇట్స్ ప్యూర్ అవేర్నెస్ డివైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. నేనంటే ఏంటో తెలియట్లేదు, బట్ దేర్ ఈస్ సంథింగ్ తెలుస్తూ ఉంది. దిస్ ఇస్, మీరు కంగారు పడకండి, మనకు తెలియట్లేదు అంతే, కానీ మనం ఉంటాం, ఎందుకంటే మన సంస్కారాలు ఉంటాయి కాబట్టి. ఇట్స్ నాట్ వాయిడ్ బట్ ఏ హైలీ రిఫైన్డ్ స్టేట్. ఇది శూన్యము కాదు, హైలీ రిఫైన్డ్ స్టేట్. ఇది మనకి వ్యాసుడు చెప్పిన వ్యాస భాష్య అనేటటువంటి కామెంటరీలో చెప్పింది. వ్యాసుడు ఈ రకంగా చెప్పాడు. ఓకే, రెండో కామెంటరీ ఈజ్ వెల్ వాచస్పతి మిశ్రా. దీన్ని తత్వ వైసారథి అనే పేరుతోటి వాచస్పతి మిశ్రా అనే ఆయన రాసినటువంటి కామెంటరీలు ఏం చెప్తారంటే, హీ ఎలాబరేట్స్ దట్ విరామ ప్రత్యయ is the intentional suspension of mental functions achieved through detachment and practice. సో అభ్యాస వైరాగ్యంతో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ విరామ ప్రత్యయం అనేది వస్తుంది, అంతే కదా. విరామ ప్రత్యయం అనేది దీని గురించి చెప్తున్నాడు. సో ఈ ఎంఫసైజెస్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ స్లీప్ ఆర్ స్టూపర్. అంటే ఇంత చెప్పినటువంటి ఇది కోమా కాదు, కాన్షియస్ లో లేకపోవడం ఉండడం కాదు, అంటే స్పృహ లేని తనం కాదు, అండ్ నిద్ర కూడా కాదు. సిన్స్ ది యోగి రిటైన్స్ అవేర్నెస్ బట్ విత్ నో మెంటల్ కంటెంట్. అంటే మనస్సు అనేది ఉండదు, మనసు పనిచేయదు, బట్ నువ్వు ఉంటావు, నీ మనసు పనిచేయదు. ది రెసిడ్యువల్ సంస్కారాస్ ఆర్ నాట్ ఆబ్స్టికల్స్. ఇందాక అన్నాడు కదా, సంస్కారాలు ఉంటాయి, సంస్కార శేష. ఈ సంస్కారాలు ఉంటాయి, కానీ అవి నీకు ఇబ్బంది కలిగించు. దే ఆర్ మియర్లీ ట్రేసెస్ ఆఫ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యావెంట్ బీన్ ఫుల్లీ డిజాల్వ్డ్ యెట్. ఇంకా అవి పాత జన్మ తాలూకు ఆ సంస్కారాలు, ఆ వాసనలు ఉంటాయి, బట్ అవి పెద్ద నీకు ఇబ్బంది కలిగించు అని చెప్పేసి వాచస్పతి మిశ్రా అనే ఆయన తత్వ వైసారథి అనేటటువంటి పుస్తకంలో మనకి పతంజలి యోగ సూత్రాల గురించి రాసినటువంటి కామెంటరీ చెప్తాడు. తర్వాత విజ్ఞాన భిక్షు అనేటటువంటి ఇంకో కామెంటేటర్ ఏం చెప్తాడంటే, యోగ వార్తిక, ఆయన రాసిన పుస్తకం పేరు యోగ వార్తిక, పతంజలి యోగ సూత్రాల మీద రాశాడు ఆయన. యోగ వార్తిక దాని పేరు, రాసిన విజ్ఞాన భిక్షు. ఈయనేమంటాడు, విజ్ఞాన భిక్షు ఐడెంటిఫైస్ దిస్ స్టేట్ యాజ్ నిర్బీజ సమాధి అండ్ ఇన్సిస్ట్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ కాజ్ ఆఫ్ లిబరేషన్. నువ్వు కైవల్యం వెళ్ళాలి అంటే ముందు ఈ నిర్బీజ సమాధి రావాలి. ఓకే అండి, ఈ నిర్బీజ సమాధి వచ్చిన తర్వాత ఈ కన్సిడర్స్ విరామ ప్రత్యయ ఇస్ ఎ ప్యూర్ సత్వ వేర్ ఆర్ ఆల్ రాజసిక్ అండ్ తామసిక్ ఫ్లక్చువేషన్స్ ఆర్ అబ్సెంట్. ఓకే, దీంట్లో మీకు రాజసికమైనటువంటి తామసికమైనటువంటి అని వెళ్ళిపోతే ఓన్లీ సాత్విక్ గుణాలు మాత్రమే ఉంటాయి. He argues that the state is still within the prakriti, but it leads to the isolation or purusha from prakriti, kaivalya. కైవల్యం అంటే లాస్ట్ లో ప్రకృతి పురుషుని కూడా దాటి వెళ్ళిపోయే స్థితి. కానీ ఇంకా మనకు కైవల్యం గడ్డం లేదు, ఇంకా ఈ ప్రకృతి పురుష అనేటువంటి తత్వం, అంటే 25వ తత్వం ఇంకా ఇంటాక్ట్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 25 తత్వాలు కదా, పంచవింశతి పురుష తత్వ పురుష అనుకున్నాం కదా సాంఖ్య ప్రకారం. సో 24 అయిపోయినాయి. అంటే నిర్బీజ సమాధి లేదంటే అసంప్రజ్ఞాత సమాధికి వెళ్తే 24 అయిపోయినాయి, ఇంక 25ది ఒకటి మిగిలింది. దట్ ఈస్ ప్రకృతి పురుష ఆర్ పురుష, వాళ్ళ కాంబినేషన్. అది కైవల్యం. అక్కడికి వెళ్ళలేదు, కైవల్యానికి ముందు స్టేజ్ అని చెప్తాడు ఈయన కూడా. అండ్ స్వామి వివేకానంద ఈయన ఏం చెప్తాడంటే, ఇన్ హిస్ కామెంటరీ వివేకానంద calls this highest meditation where the mind is not working at all. It's a state of perfect stillness beyond even the finest discriminative knowledge. అంటే డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్, బుద్ధి పనిచేయదు,
మనసు పనిచేయదు. ఈ డిస్క్రైబ్స్ ఇట్ యాజ్ ఏ బార్డర్ లైన్ బిఫోర్ మెర్జింగ్ విత్ ద అబ్సల్యూట్. అంటే మనం ఆత్మ పరమాత్మలో కలుస్తుందంటే అలా వెళ్ళడానికి ముందున్న స్టేటు. ఓకే, దిస్ ఈస్ ఏ బార్డర్ లైన్ బిఫోర్ మెర్జింగ్ విత్ ద అబ్సల్యూట్. ఇది స్వామి వివేకానంద చెప్పింది. ఓకే, అండ్ వన్ మోర్, స్వామి సచ్చిదానంద ఈయన కూడా చాలా మంచి కామెంటరీ రాశారు. సో ఈ కామెంటరీ నాకు యాక్చువల్ గా నాకు నల్లి పంపించింది. ఇది నల్లి నాకు ఒకసారి ఎక్కడో తను సర్ఫ్ చేసి దాన్ని నాకు పంపించింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ నల్ని, థ్యాంక్ యూ. స్వామి సచ్చిదానంద ఏం చెప్తాడు? హీ ఇంటర్ప్రెట్స్ విరామ ప్రత్యయ యాజ్ ది లాస్ట్ థాట్ ఆఫ్ గివింగ్ అప్ ఆల్ థాట్స్. ఇది ఆఖరి ఆలోచన. ఇది థాట్స్ అన్ని వదిలేసాను అనేది ఆఖరి ఆలోచనే విరామ ప్రత్యయ. ది యోగి లెట్స్ గో ఆఫ్ ఈవెన్ ది ఐడియా ఆఫ్ మెడిటేషన్. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అనేది కూడా యోగి మర్చిపోతాడు. దిస్ ఈస్ నాట్ అచీవ్డ్ బై ఫోర్స్ బట్ బై డీప్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. ఇందాక చెప్పాడు కదా, అభ్యాసం. ఓకే, అభ్యాసంతో మాత్రం వస్తుంది. సో కాబట్టి జస్ట్ ఫోర్స్ తో రాదు, జ్ఞానంతో రాదు, విచక్షణతో రాదు. ఇది కేవలం డీప్ మెడిటేషన్ లో ఆలోచనలన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయిన తర్వాత మాత్రమే వచ్చేది. ఇది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్, ఒకసారి 2 సార్లు చేసేది కాదు. ఇది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది. ఓన్లీ సబ్ కాన్షియస్ టెండెన్సీస్ రిమైన్, బట్ సబ్ కాన్షియస్ టెండెన్సీస్ ఇంకా కొద్దో గొప్ప నీకు ఆ సబ్ కాన్షియస్ టెండెన్సీస్ ఉంటాయి. అండ్ నో యాక్టివ్ థాట్స్ ఈస్ ప్రెసెంట్. థాట్ అనేది ఉండదు, రైట్? సో రజనీష్ ఏం చెప్తాడంటే, ఈయన ఓషో అని కూడా పిలుస్తాను కదా, హీ వ్యూస్ ద సూత్ర త్రూ ఏ జెన్ లైక్ లెన్స్, describing it as the death of the ego. Death of the ego. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి పంచవింశతి పురుషాలు దాంట్లో చెప్పినప్పుడు అహంకార అంటాడు. అహంకారానికి మళ్ళీ 3 రకాల గుణాలు ఉంటాయి అంటాడు. బయట ప్రపంచంలో 3 రకాల గుణాలు ఉంటాయి, నీకు నీ అహంకారానికి ఉంటాయి 3 రకాల గుణాలు, సాత్విక్, రాజసిక్ అండ్ తామసిక్. ఈ ఈగో అహంకారం అనేది నశించే స్థితే ఒక జెన్ లైక్. జెన్ చెప్పాను కదా, ధ్యానం అంటాము. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏంటంటే మన అహంకారం కూడా నశించే స్థితి, డెత్ ఆఫ్ ద ఈగో. ఇట్ ఈస్ జెన్ లైక్ ఎక్స్పీరియన్స్ అంటారు. జెన్ లైక్ ఎక్స్పీరియన్స్ అంటే జెన్, ధ్యానం సంస్కృతం, ఇండియన్, ధ్యానము అంటే తెలుగు, ధ్యాన్ అంటే సంస్కృతం, ధ్యాన్ అంటే హిందీ, చాన్ జాకీ చాన్ పేరు ఉంది కదా, దాంట్లో జాకీ చాన్ అంటే ఏంటంటే చైనీస్ లో ధ్యానము అని అర్థం, మెడిటేషన్. అండ్ జెన్, జపనీస్ భాషలో జెన్ అనేది ధ్యానం కింద లెక్క. సో కాబట్టి ఆ జెన్ లైక్ ఎక్స్పీరియన్స్ అంటే నథింగ్ బట్ ఇట్స్ డీప్ మెడిటేటివ్ స్టేట్ లో నీ ఆలోచనలన్నీ పోతాయి, బట్ నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేటటువంటి నీ పూర్వ జన్మ వాసనలు మాత్రం ఉంటాయి. ఫర్ ఓషో దిస్ ఈస్ ఎ రియల్ గోల్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ప్రతి మనిషి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఒక గోల్ అనమాట మనకి. ఏది? ఈగోలెస్ స్టేట్ కి వెళ్ళడం, డెత్ ఆఫ్ ఈగో స్టేట్ కి వెళ్ళడం, ది అట్టర్ సైలెన్స్ వేర్ ఈవెన్ ద మెడిటేటర్ డిజాల్వ్స్. ఇక్కడ మెడిటేటర్ కూడా ఉండడు, బట్ తెలుస్తూ ఉంటుంది, నేను ఉన్నానని తెలుస్తుంది కానీ నేనుగా తెలియదు. దిస్ ఇస్ నేను మాటల్లో చెప్పేది కాదు, ఎవరు మాటల్లో చెప్పేది కాదు, ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఓకే, ఇది మీకు అర్థమైతే చాలు. ఓకే, దీంట్లో ఏం చెప్తారు ఒకసారి చూడండి ఒకసారి. సో దిస్ సూత్ర డిస్క్రైబ్స్
Asampragnata samadhi, a deeper state than meditative absorption with cognitive content. All mental activities cease, but latent impression samskaras remain. It requires intense practice and detachment. It's a transitional state before final liberation. It is not unconsciousness, not sleep, but it's a pure objectless awareness. ఇది ఈ 18 సూత్రానికి ముఖ్యమైన అర్థం. ఇది అభ్యాసం చేత మాత్రమే సో దీనికి ఉంటుంది. దీంట్లో ఇంకా కంపారిజన్ చేసుకుందామంటే అద్వైత సిద్ధాంతం మనకి శంకరాచార్యుడు ప్రతిపాదిస్తాడు. దీంట్లో ఏమంటాడంటే అద్వైత వేదాంత ఇస్ టాట్ బై శంకర ఆల్సో ఎయిమ్స్ అట్ ది రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్. దీంట్లో మనల్ని మనం తెలుసుకోవడం, రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ తెలుసుకోవడం అద్వైత అంటాడు. సో యాజ్ ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు. ఆత్మైవ బ్రహ్మో నా అపరహ అంటాడు. ఆత్మ ఏవ బ్రహ్మ నా అపరహ. ఆత్మ బ్రహ్మ ఒకళ్ళే అంటే నిన్ను పుట్టించినోడు ఒకళ్ళే. అందుకే అద్వైత. నో ద్వైత అంటే టూ, అంటే నో, రెండు కాదు ఒకటే. నువ్వు అంటే నీ ఆత్మ, నీలో ఉండేటటువంటి ఆత్మ, పైన ఉండే పరమాత్మ రెండు ఒకటి. ఇది దీంట్లో ఏం చెప్తాడంటే దిస్ ఐడియా ఆఫ్ సీజింగ్ ఆల్ మెంటల్ యాక్టివిటీ మ్యాచెస్ ది అద్వైతిక్ ప్రాక్టీస్ ఆఫ్ నిర్వికల్ప సమాధి. దీంట్లో ఈయన నిర్వికల్ప సమాధి అనే పేరుని మన అద్వైతంలో చూస్తాం. దాంట్లో నిర్బీజ సమాధి, దీంట్లో నిర్వికల్ప సమాధి, where the mind becomes completely still and the self is revealed as non-dual. In Advaita, the final realization is not just the cessation of thought. This is very interesting. Cessation of thought మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఆ cessation of thought అంటే ఆలోచన అన్ని చచ్చిపోయిన తర్వాత, ఆలోచనలు అన్ని కూడా విరామంలోకి వెళ్ళిపోయిన తర్వాత, బట్ ది డైరెక్ట్ నాలెడ్జ్, అపరోక్ష జ్ఞాన ఆఫ్ వన్స్ ఐడెంటిటీ విత్ బ్రహ్మన్. అంటే నేను ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని తెలుసుకోవడం అనేది ఫైనల్ నాలెడ్జ్ అంటాడు అద్వైత వేదాంతంలో శంకరాచార్య. పతంజలి's అసంప్రజ్ఞాత సమాధి could be interpreted in Advaita as preliminary condition or tool for self-realization, but not realization itself, because in yoga, Purusha and Prakriti are internally distinct, while Advaita, it is all Brahman. So, ఇంట్లో అద్వైతంలో అంతా కూడా బ్రహ్మమే మిగిలింది. కానీ దీంట్లో ప్రకృతి పురుషుడి యొక్క కలయికను తెలుసుకోవడం, ఆ కలయికను దాటిపోయి ఆ పురుషుడిని చేర్చుకోవడం అనేది కైవల్యం అని చెప్పేసి మనకి పతంజలి చెప్తున్నాడు. ఈ రెండింటికి అర్థం చేసుకోండి. దీంట్లో నేను బ్రహ్మన్ ఒకటే అని తెలుసుకోవడమేమో నిర్వికల్ప సమాధి అని చెప్పేసి శంకరాచార్య చెప్తున్నాడు. పతంజలి మాత్రం నో, ఇది సంస్కారాలు ఉంటాయి, బట్ ఇట్స్ ఎ స్టేట్ బిఫోర్ కైవల్య. లాస్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, కీ డిఫరెన్స్ ఏంటంటే యోగా మెయింటైన్స్ డ్యూయలిజం. యోగా ద్వైతం అంటే రెండు ఉన్నాయని చెప్తే, ఇది ప్రకృతి పురుష రెండు ఇద్దరు ఉన్నాయని చెప్తున్నామ్మా యోగా వాళ్ళు. బట్ అద్వైత అసెట్స్ నాన్ డ్యూయలిజం. సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మన్ ఈజ్ ఈక్వల్ టు కాన్షియస్నెస్. అంతా అద్వైతం. నో టూ ఈజ్ వన్ అని చెప్తాను. సో వైల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీప్ మెడిటేషన్ ఈజ్ సిమిలర్, ది మెటాఫిజికల్ కన్క్లూజన్స్ ఆర్ డిఫరెంట్. కొన్ని స్థితి ఒకటే, గుర్తుపెట్టుకోండి. నిర్బీజ సమాధి అయినా, నిర్వికల్ప సమాధి అయినా, అసంప్రజ్ఞాత సమాధి అయినా ఒకటే. అంటే ఇటు వేదాంతాలో చెప్పినటువంటి ప్రక్రియ ఒకటే, పేరు ఒకటే, కానీ ఎండ్ రిజల్ట్ అనేది మన ప్రకృతి పురుష సంబంధించినటువంటిది. యోగ శాస్త్రంలో చెప్తే దాంట్లో బ్రహ్మన్ అనే పదం వాడతారు. ఈ రెండే తప్పించి మొత్తం పదాలతో సహా అన్ని ఒకటే. ఓకేనా? గుడ్. సో కంపారిజన్ విత్ బుద్ధిజంలో ఏం చెప్తున్నాడు అదే చెప్పారు మీకు. ఈ సార్ నుంచి ప్రతి సూత్రాన్ని కూడా మనం ఆది శంకరాచార్యుడు ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడు,
ఓకే, వేదవ్యాసుడు ఏం చెప్పాడు, వాచస్పతి ఏం చెప్పాడు, వాచస్పతి మిశ్రా ఏం చెప్పాడు, ఓకే, రజనీష్ ఏం చెప్పాడు, బుద్ధిజం ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించి ఉండకూడదు. మనం చెప్పిన తర్వాత ఇంతకు మించి ఉండకూడదు. నా ఉద్దేశం అలా ఉంటుంది. నాకు ఏదైనా నేర్చుకుంటే టిల్ ద ఎండ్ అని నేర్చుకోవాలి. మా గురువు గారు అదే చెప్తారు. అంటే నేను పనిచేసినటువంటి డాక్టర్ చిరంజీవి రాజు గారు, నువ్వు ఏదైనా చేయవయ్యా, నిద్రపో, చక్కగా నిద్రపో, చదువుకో, చక్కగా చదువుకో, పని చేయి, ఏదో పని చేయి, బాత్రూమ్ గాడు, చక్కగా బాత్రూమ్ గాడు, వంట చేయి, చక్కగా వంట చేయి, బీ ద బెస్ట్ వాట్ ఎవర్ యూ డూ అంటారు ఆయన. అందుకని అప్పటి నుంచి నాకేంటంటే ఏది చేసినా కూడా బెస్ట్ చేయాలి అంతే. అంటే మనం చెప్పిన తర్వాత ఇంకో రెండోది ఉండకూడదు. ఉండొచ్చు, ఇంకోటి చేయొచ్చు, బట్ ఏంటంటే నా వరకు నేను మాత్రం బెస్ట్ మీకు ఇవ్వాలి. ప్రస్తుతం మన మన మధ్య ఉన్నది అదే, నా చేతిలో ఉన్నది కూడా అదే, కాబట్టి నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి బుద్ధిజంలో ఏం చెప్తున్నాడు, ఎస్పెషలీ యోగాచార అండ్ జెన్, వన్స్ అగైన్ జపనీస్ బుద్ధిజంలో ఏం చెప్తాడంటే, యోగాచార బుద్ధిజం ఏం చెప్తుంది, స్పీక్స్ ఆఫ్ నిరోధ ఆర్ samapatti, an advanced meditative state where all mental functions cease and only storehouse of consciousness, alaya vijnana, remains. This is closely mirrors Patanjali's samskara sesha or leftover impressions. వీళ్ళు ఏం చెప్తారు, బుద్ధిజం ఏం చెప్తాడు అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో పాఠం తెచ్చుకోండి. బుద్ధుడు పతంజలి కంటే ముందువాడు, అంటే బుద్ధుడు ఇంకా ఎక్కువ చెప్పాడు. బుద్ధుడు చెప్పిన దాంట్లో చాలా వరకు బుద్ధిజంలోంచి పతంజలి కూడా కొన్ని తీసుకున్నాడు. అంటే బుద్ధిజం యొక్క ఎఫెక్ట్ పతంజలి మీద ఉంది. ఎందుకంటే బికాస్ బుద్ధ ఈజ్ ప్రేయర్ టు పతంజలి. అందు గురించి ఇక్కడ ఏం చెప్తాంటే, దీన్ని నిరోధ సమాపత్తి అంటారు. నిరోధ సమాపత్తి ఈజ్ అన్ అడ్వాన్స్డ్ మెడిటేటివ్ స్టేట్ వేర్ ఆల్ మెంటల్ ఫంక్షన్స్ సీజ్. అంటే మనసు యొక్క ఆలోచనలన్నీ కూడా ఆగిపోతే స్టోర్ హౌస్ ఆఫ్ కాన్షియస్నెస్ రిమైండ్స్. ఆలయ విజ్ఞానం అంటారు దాన్ని. ఆలయ విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ కాదు, ఇక్కడ కాన్షియస్నెస్ అంటారు. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. దిస్ క్లోజ్లీ మిర్రర్స్ పతంజలి సంస్కార శేష. ఓకే, బుద్ధిజంలో ఇట్లా చెప్తారు. సో జెన్ చాన్ బుద్ధిజం లో డిస్క్రైబ్స్ దీన్నే కెన్షో అంటారు. కెన్షో ఆర్ సటోరి, ఈ పదం గుర్తుపెట్టుకుని చాలా మంచి పదం. సటోరి యాజ్ ఎ మూమెంట్ ఆఫ్ ఇన్సైట్ వేర్ ద ఈగో డ్రాప్స్ అవే. ఈగో అనేది ఉండదు, అహంకారం ఉండదు, అండ్ ద ఓన్లీ ప్యూర్ అవేర్నెస్ రిమైన్స్. మనం ఏదైతే మనం ఒరిజినల్లో అది మాత్రం ఉంటుంది. ది జెన్ ఐడియా నో మైండ్, అంటే హూ జిన్ అంటారు దీన్ని, and utter silence is strikingly close to virama pratyaya, the idea of complete cessation. ఇంచుమించుగా సటోరి అన్న విరామ ప్రత్యయ అని చెప్పేసి 18వ సూత్రంలో చెప్పిన రెండు ఒకటే. జెన్ బుద్ధం చెప్పిన, చాన్ బుద్ధిజం చెప్పిన. సో ఈవెన్ డెత్ ఆఫ్ ఈగో అనుకున్నా, ఓకే, ఇవన్నీ కూడా విరామ ప్రత్యయ, ఆలోచన లేని స్థితి. కీ డిఫరెన్స్, బుద్ధిజం డిఫైన్స్ a permanent self Atman, while yoga affirms the Purusha as pure witnessing consciousness. In Buddhism, the cessation of mental activity often a step toward emptiness. Good peట్టుకోండి, దాన్ని చెప్పాను కదా. సో బుద్ధిజంలో ఆత్మ లేదు, ఇది అనాత్మవాదం. బుద్ధిజం అనాత్మవాదం. సో కాబట్టి దీని శూన్య అంటే అక్కడ ఏమీ లేదంటారు. సో మన వాళ్ళు ఏమంటారు, అదే పురుషుడు అంటారు, అదే ఆత్మ. ఆదిశంకరాలు చెప్తే ఇది ఆత్మ అంటాడు. ఇది యోగా కానీ సాంఖ్యం చెప్తే ఇది పురుష అంటారు. వాళ్ళు ఏం చెప్తారు, అవేర్నెస్ ఉంది, బట్ ఇట్ ఇస్ శూన్య, నాట్ టువర్డ్స్ డిస్కవరింగ్ ఎ సెల్ఫ్. సో బుద్ధిజంలో ఆత్మ లేదు, కాబట్టి ఏదో తెలుసుకుందామని చేయట్లేదు, ఏమీ లేదని తెలుసుకోవడం అంటారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో డిస్కస్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇందా చెప్పాను, ఈ వారం నుంచి మీకు న్యూరో సైన్స్ తో కూడా పోల్చి చెప్తాను అని చెప్పాను. న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్, నర్వస్ సిస్టము, మైండ్, వీటన్ని కలిపి న్యూరో సైన్స్ లోకి వస్తాయి.
సో మనకి యోగా నేర్చుకున్న ప్రతి వాడు కూడా న్యూరల్ సైన్స్ మీద కొద్ది గొప్ప అవగాహన పెంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నదంతా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి మొన్నటి వరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడేంటి, ఈ మధ్య కాలంలో మన మధ్య ఉన్నటువంటి ఏదైతే అందరూ నమ్ముతారో, ఏదైతే ఇదే సైన్స్ అని నమ్ముతున్నారో దాని ప్రకారం కూడా చూడాలి కదా. నాకు తెలిసిందని ఊరుకుంటే కాదు, అందరికీ తెలిసిన దాంతో కూడా కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకు కొద్ది జ్ఞానం పెరుగుతుంది. పోటీ కాదు ఇక్కడ, మన ఎవరితో పోటీ కాదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని మిగతా వాటితో పోల్చుకుని తెలుసుకుని, ఓహో నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను అన్నమాట అనే ఒక సంతృప్తి కోసం మనం తెలుసుకున్నాం. అంతే తప్పించి మనం ఎవరో పోటీ కాదు, మనం గొప్ప కాదు, ఎవరో గొప్ప కాదు. సో అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్, న్యూరో సైన్స్ ఏం చెప్తుంది, అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ హ్యావ్ బీన్ స్టడీడ్ యూజింగ్ ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, ఈసీజీ గుండెకి తీసేది, ఈఈజీ బ్రెయిన్ తీసేది, ఎఫ్ఎంఆర్ఐ ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే మీ బ్రెయిన్ పనిచేస్తూ ఉండగానే దాన్ని ఫంక్షనల్ ఎంఆర్ఐ తీస్తారు కంటిన్యూస్ గా, అండ్ అదర్ ఇమేజింగ్ టూల్స్. దిస్ స్టడీ షోస్ దట్ డ్యూరింగ్ డీప్ మెడిటేషన్ ఏం జరుగుతుందంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, డిఎంఎన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది డియాక్టివేషన్. అంటే బై డిఫాల్ట్ అంటే గుండె 72 సార్లు కొట్టుకోవాలి, శ్వాస 18 సార్లు ఉండాలి, ఇవన్నీ డిఫాల్ట్. టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ ఉండాలి, ఇవన్నీ డిఫాల్ట్. ఇవి ఆగిపోతాయి. సో మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీ గుండె 72 సార్లు కొట్టుకోదు, ఆగిపోయి కిందకి వెళ్ళిపోతుంది. మీ శ్వాస 18 సార్లు ఉండదు, 10, 12, 8 ఇక్కడికి వెళ్ళిపోతుంది. మీ టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఇది డియాక్టివేషన్ ఆఫ్ డిఎంఎన్, డిఫాల్ట్ నెట్వర్క్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, అది మారిపోతుంది. ది డిఎంఎన్ associated with self referential thinking, daydreaming and rumination. ఓకే, ఇన్ విరామ ప్రత్యయ ఏదైతే 18వ సూత్రంలో విరామ ప్రత్యయం అని చెప్పాడో, ది సెల్ఫ్ ఫోకస్డ్ మెంటల్ యాక్టివిటీ ఈజ్ షట్ డౌన్. ఈ మెంటల్ యాక్టివిటీ షట్ డౌన్ అవుతుంది అండ్ కోరిలేటింగ్ విత్ డిఎంఎన్ యాక్టివేషన్. అంటే ఆలోచన లేవు. ఈజీ పెట్టారు, బ్రెయిన్ కి లీడ్స్ పెట్టారు, గ్రాఫ్ తీశారు, ఈజీ. నీ ఆలోచన పనిచేసి లేవు, అక్కడ వేవ్స్ లేవు. నీ బ్రెయిన్ కి ఫోటో తీశారు, ముక్కలు 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 కింద కట్ చేసి, ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాం. దాంట్లో ఎక్కడ నీ బ్రెయిన్, నీ ఆలోచన పనిచేస్తున్నట్టుగా కానీ, నీ మూడ్స్ కానీ, నీ ఫీలింగ్స్ కానీ ఏమి లేవు అక్కడ. ఎప్పుడు డీప్ మెడిటేషన్. దాన్నే విరామ ప్రత్యయ అని 18వ సూత్రంలో మనకి పతంజలి చెప్తుంది. హౌ ఇంట్రెస్టింగ్. ఆయన ఎప్పుడు 4th century BCEలో చెప్పింది ఇప్పుడు 22nd centuryలో కూడా మనం 22nd centuryలో కూడా మనం సైన్స్ తో నిరూపించగలుగుతున్నాం. అంత గొప్ప శాస్త్రాన్ని మనం చదువుతున్నామండి. ఇది నాకు ఎప్పుడు కూడా మనసులో, నువ్వు చాలా గొప్పడుగురా. ఎందుకంటే నేను మంచి శాస్త్రాన్ని చదువుతున్నా. ఎలాంటి శాస్త్రాన్ని? అప్పుడు 4000 సంవత్సరాల క్రితం ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇలాంటి సైన్స్ ఒకటి ఉండదు. దిస్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ హై గామా అండ్ థీటా waves, deep meditative states, especially in advanced practitioners, example Tibetan monks, show increased gamma wave coherence associated with awareness, compassion. In stiller states, theta waves dominance indicates a deep inward focus bordering on sleep-like silence without unconsciousness. ఇది యోగా వాళ్ళు చెప్పట్లేదు, గుర్తుపెట్టు. ఇది యోగా వాళ్ళు చెప్పట్లేదు, ఇది న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. అరే బాబు, నువ్వు డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు, డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంట, నీకు థీటా వేవ్స్, గామా వేవ్స్ అనే వస్తున్నాయి మన బ్రెయిన్ నుంచి. అవి ఏం చేస్తున్నాయి? స్లీప్ లైక్ సైలెన్స్ వితౌట్ అన్కాన్షియస్నెస్. నువ్వు స్పృహ తప్పట్లేదు, కానీ నీకు అంత తెలుస్తుంది, కానీ తెలియడం కూడా కాదు. అది స్లీప్ లైక్ ఇన్వర్డ్ ఫోకస్, అంతఃచేతనలోకి, అంతర్దృష్టి. ఇదంతా జరుగుతుంది సైన్స్ చెప్తుంది. అండ్ సీజేషన్ ఆఫ్ కాన్షియస్ అవేర్నెస్, థాట్లెస్ అవేర్నెస్. న్యూరో సైంటిస్ట్ డిస్క్రైబ్ సమ్ మెడిటేషన్ స్టేట్స్ యాజ్ awake but thoughtless.
where there is no sensory or mental processing, yet consciousness remains. నీకు స్పర్శ తెలియట్లేదు, ఆలోచనలు రావట్లేదు, ఎమోషన్స్ బాధ కోపం ఇలాంటివి ఏమీ లేవు, బట్ నువ్వేంటో నువ్వు తెలుస్తా ఉన్నావు, నీకేంటో తెలుస్తుంది, నువ్వేంటో తెలుస్తుంది. దట్ ఈస్ ఎట్ కాన్షియస్నెస్ రిమైన్స్. దిస్ క్లోజ్లీ మిర్రర్స్ అసంప్రజ్ఞాత సమాధి, వేర్ ద మైండ్ ఈస్ సైలెంట్ బట్ ప్యూర్ అవేర్నెస్. పురుష విట్నెసెస్, పురుషుడు ఉన్నాడు. సో ట్రాన్సిషన్ ఆఫ్ నాన్ డ్యూయల్ స్టేట్స్. Experience meditation describe non-dual awareness of pure being, and neuroimaging often shows reduced prefrontal cortex activity. Reduced prefrontal cortex activity. ఎప్పుడు నువ్వు డీప్ మెడిటేషన్ చేస్తావు, దీన్నే అసంప్రజ్ఞాత సమాధిలో మనం చెప్పినటువంటి విరామ ప్రత్యయ, ఆలోచన లేని స్థితి, చిత్తవృత్తులన్నీ కూడా ఆగిపోవడం. దీన్నే ఏమంటారు, సీజేషన్, రెడ్యూస్డ్ పెర్ఫార్మర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివిటీ. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివిటీ రెడ్యూస్ అయిపోతుంది. అండ్ థాలమిక్ అండ్ బ్రెయిన్ స్టెమ్ మాడ్యులేషన్, బేసిక్ అవేర్నెస్ ఆఫ్ మెయింటెనెన్స్. సో దీంట్లో ఏమవుతుంది, లాస్ట్ లో మళ్ళీ మీకు చెప్తాను, మొత్తం మీకు ఈ ప్రపంచంతో కనెక్షన్ కట్ అయింది. మీరుంటారు ప్రపంచంలో, ఏం జరుగుతుంది మీకు అనవసరం, ప్రపంచం మిమ్మల్ని ఏమనుకుంటుంది మీకు అనవసరం, ప్రపంచం మీకు ఏమైనా చేస్తే అది కూడా మీరు పట్టించుకోలేని స్థితికి మీకు వెళ్ళిపోతారు. ఎప్పుడంటే థాలమిక్ అండ్ బ్రెయిన్ మాడ్యులేషన్ జరిగినప్పుడు, అండ్ సిజేషన్ ఆఫ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివిటీ జరిగినప్పుడు యు స్టిల్ కామ్గా ఉంటుంది. ఇది సైన్స్, న్యూరో సైన్స్ చెప్పింది. ఓకే, సంస్కార శేష, ఏ న్యూరల్ imprints, samskaras can be compared with neural patterns, synaptic memory traces or implicit memory of circuits. మన లోపల సినాప్టిక్ మెమరీ ట్రేసెస్ ఉంటాయి, ఆర్ ఇంప్లిసిట్ మెమరీ సర్క్యూట్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అంటే నేను ఉన్నాను అని తెలుస్తుంది, కానీ నేను ఎక్కడున్నాను, నేను ఎవరు అనేది తెలియదు. ఈవెన్ వెన్ ది యాక్టివ్ మైండ్ సీజెస్, సబ్కాన్షియస్ కండిషనింగ్ remains in the form of stored patterns. This is visible in habit loops. మీరు గజనీ సినిమా చూస్తే, నేను చాలాసార్లు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గజనీ సినిమాలో వాడు డ్రైవ్ చేస్తాడు, డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది, మొట్టమొదటి సీన్లో చెప్తాడు డాక్టర్ గారు. అని ఏం చెప్తారు డాక్టర్ గారు, సో ఈ డ్రైవింగ్ కొన్ని సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది, కానీ అప్పుడు జరిగింది మర్చిపోతాడు అంట. ఇదే అసంప్రజ్ఞాత సమాధి, విరామ ప్రత్యయం. అర్థమవుతుందండి. న్యూరో సైన్స్ ప్రకారం కూడా ఇట్స్ దేర్. ఓకే, సో ది యోగిక్ ఐడియా దట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బట్ ద సీడ్స్ రిమైన్ హ్యాస్ ప్యారలల్ టు ది బ్రెయిన్స్ సినాప్టిక్ మెమరీ సిస్టమ్. మన మెమరీ సిస్టమ్ అనేది ఇంకా కొద్దిగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, దీంట్లో ఏం చెప్తుంది, స్టేట్ లైక్ డీప్ హిప్నోగాగియా, లూసిడ్ డ్రీమ్లెస్నెస్ అండ్ లూసిడ్ డ్రీమ్లెస్ స్లీప్. డ్రీమ్లెస్ స్లీప్ పెట్టుకోండి. డ్రీమ్లెస్ స్లీప్ అంటే మైండ్ పనిచేయట్లేదు. ఆర్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ ఆఫెన్ కరస్పాండెడ్ టు విరామ ప్రత్యయ. విరామ ప్రత్యయం గురించి 18 సూత్రాలు చెప్తాడు. సో లాంగ్ టర్మ్ మెడిటేషన్స్ షో థిక్కర్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ థిక్కన్ అయిపోతుంది, అంటే మనకి గ్రే మ్యాటర్ పెరుగుతుంది, ఎమోషనల్ రెగ్యులేషన్ అంటారు దాన్ని. ఓకే, అండ్ రెడ్యూస్డ్ ఎమిగ్దలా యాక్టివిటీ. ఫియర్, స్ట్రెస్ రెస్పాన్స్ అనేది ఎమిగ్దలా చేస్తుంది, అది రెడ్యూస్ అయిపోతుంది, అంటే భయం తగ్గిపోతుంది, మనకు ఎమోషనల్ రెగ్యులేషన్స్ వస్తాయి. అండ్ ఎన్హాన్స్డ్ ఇమ్యులా యాక్టివేషన్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఇంట్రోస్పెక్షన్, అంటే మనకు అంత దృష్టి పెరుగుతుంది, నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను అనేటటువంటి బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది, భయం తగ్గుతుంది, ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇవన్నీ దిస్ మ్యాప్ ఇంటూ వాట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ టువర్డ్ అసంప్రజ్ఞాత సమాధి, సైలెన్స్, స్టెబిలిటీ, ఈక్వానిమిటీ. ఓకే, ఇదంతా మనకు న్యూరో సైన్స్ కూడా ఇలాంటి స్థితి ఉంది అని చెప్తుంది. న్యూరో సైన్స్ లిమిటేషన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యోగిక్ ఇన్సైట్. గుర్తుపెట్టుకోండి, న్యూరో సైన్స్ అంటే ఇప్పుడు కూడా దానికి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. వైల్ న్యూరో సైన్స్ కెన్ అబ్జర్వ్
correlates, it still cannot fully explain or define consciousness. ఇప్పుడు వరకు బ్రహ్మన్, ఆత్మ అంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీకు న్యూరో సైన్స్ కానీ సైంటిస్ట్ ఎవరు కూడా ల్యాబొరేటరీలో మనకు చూపించలేదు. ఎస్పెషల్లీ కంటెంట్లెస్ అవేర్నెస్. ఓకే, యోగిక్ ఇన్సైట్ fills this gap by describing pure witnessing beyond matter mind. పురుష అనే పదం మన వాళ్ళు ఎప్పుడో చెప్తారు. పురుష అంటే ఏంటంటే ఈ ప్రపంచానికి టైం స్పేస్ కంటే కూడా డిఫరెంట్, మైండ్ కి మ్యాటర్ కంటే కూడా డిఫరెంట్. ఇది 25వ తత్వ పంచవింశతి పురుష అంటాం కదా, తత్వ పురుష అంటాం కదా. సో ఈ పురుషుడు అనేవాడు అన్నిటికీ అతీతుడు. కానీ న్యూరో సైన్స్ ఇంకా అక్కడ కాలేదు. సంథింగ్ న్యూరో సైన్స్ రికగ్నైజ్ యాజ్ మిస్టీరియస్. ఇది కొద్దిగా మాకు మిస్టీరియస్ గా ఉందని చెప్పేసి న్యూరో సైన్స్ ఇంకా అక్కడి వరకు రాలేదు. ఓకే, when you are in deep meditative state, your body and brain undergo a range of fascinating changes, many of which have been studied neuroscience. Here what typically happens. Okay, so brain లో ఏం జరుగుతుంది, increased alpha and theta waves పెరుగుతూ ఉంటాయి. Okay, in deep meditation these waves become more prominent, especially in long term meditators. So reduced activity of default mode network. దాని అనుకున్నాం డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది అది రెడ్యూస్డ్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ది DMN is a part of brain active during mind wandering, self reference thoughts and worrying. ఇప్పుడు DMN అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడైతే DMN యాక్టివిటీ తగ్గిపోయిందో మనకు ఆలోచన తగ్గిపోతే భయం తగ్గిపోతుంది. సో మెడిటేషన్ quits this network, happening reduced anxiety and promote present moment awareness. Anxiety తగ్గడానికి is the best way. Enhanced connectivity and gray matter ఇందా చెప్పా, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ పెరుగుతుంది, హిప్పోకాంపస్ లింక్ చేస్తుంది, ఎమోషనల్ రెగ్యులేషన్స్ వస్తాయి, ఇది కూడా చెప్పుకున్నాం. ఓకే, యాక్టివేషన్ ఆఫ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, యాక్టివేషన్ ఆఫ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ ఇన్ ద బాడీ, ఇది మైండ్ లో, బాడీలో ఏం జరుగుతాయి, లోవర్డ్ హార్ట్ రేట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. డీప్ మెడిటేషన్ ట్రిగర్స్ ది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, రెస్ట్ అండ్ డైజెస్ట్ అనేటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వ్యతిరేకంగా పనిచేసేటువంటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, స్లోయింగ్ హార్ట్ రేట్ అండ్ లోయింగ్ బ్లడ్ ప్రెషర్. రైట్, సో డిక్రీజ్డ్ కార్టిజాల్ లెవెల్స్, స్ట్రెస్ హార్మోన్. కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్. లాంగ్ టర్మ్ మెడిటేషన్ ప్రాక్టీస్ has been linked to reduced cortisol, leading to less chronic stress and anxiety. Stress యాంగ్జైటీ తగ్గడానికి రెగ్యులర్ గా మెడిటేషన్ చేసుకోండి. అది అంటే ఇంచుమించుగా మనకి 18th సూత్ర ఏదైతే అసంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తున్నాడో అదంతా కూడా మెడిటేషన్ సంబంధించింది. ఇది చాలా రీసెర్చ్ జరిగింది. ఇంప్రూవ్ బ్రీదింగ్ ప్యాటర్న్స్, బ్రీదింగ్ స్లోస్ అండ్ డీపెన్స్ న్యాచురల్లీ మెడిటేషన్ లో, which enhance oxygen flow and further calms the nervous system. Okay, oxygen flow even గా ఉంటుంది, మీ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది. ఇంప్రూవ్ బ్రీదింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ ఆల్ 18th సూత్ర విరామ ప్రత్యయ. మజిల్ రిలాక్సేషన్ వస్తుంది, మజిల్ టెన్షన్ మెల్ట్స్ అవే. దిస్ కెన్ సమ్టైమ్స్ బి అకంప్లైన్డ్ బై సెన్స్ ఆఫ్ ఫ్లోటింగ్. యోగా చేసినప్పుడు, యోగా చేస్తున్నారు చాలా మంది అంటారు, భలే ఉందండి నాకు చాలా బాగుంది అనిపిస్తుంది అంటారు. దిస్ కాల్డ్ యూఫోరియా. యూఫోరియా అంటే చాలా బాగుంది అనిపించడం. అండ్ సెన్స్ ఆఫ్ ఫ్లోటింగ్, ఇది గాల్లో తేలిపోతున్నట్టు ఉందండి యోగా చేసిన తర్వాత అంటారు చాలా మంది. మీరు యోగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే యోగా క్లాస్ అంతా అయిన తర్వాత మీకు వచ్చేది ఫ్లోటింగ్, ఒక రకమైన వామ్ ఆర్ ఈవెన్ మైల్డ్ యూఫోరియా. అంత ఏదో బాగుంది, చాలా బాగుంది వాళ్ళ అనిపించేది కూడా రావడానికి కారణం ఏంటంటే విరామ ప్రత్యయ. ఎన్హాన్స్డ్ ఇమ్యూన్ ఫంక్షన్. Some studies suggest regular deep meditation can boost immune system activity, probably due to lowered stress and better sleep. So మీ immunity కూడా పెరుగుతుంది. And this is what happens when you విరామ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధిలో ఏం జరుగుతుందంటే reduced activity in the default mode network, enhanced connectivity, gray matter పెరుగుతుంది, activation of prefrontal cortex, increased alpha, theta brain waves, lowered heart rate and blood pressure, decreased cortisol levels, stress hormone, improved breathing patterns, muscle relaxation. And ఇంకా చెప్పాలంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి
అత్యంత అత్యంత ఉన్నతమైనటువంటి, అంటే జంతువుల్లో ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉండదు, మనుషుల్లో మాత్రమే ఉంటుంది. సో మనిషికి ఉన్నటువంటి గొప్పతనం అంతా ఇదే. ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేషనే మనకి మెడిటేషన్ లో వస్తుంది. అండ్ ఇది ఇదంతా కూడా లింబిక్ సిస్టమ్ అంటారు. ఈ లింబిక్ సిస్టమ్ లో ఇందా చెప్పాను కదా, ఈ ఎమిగ్దల ఈ పార్ట్ యాక్టివేట్ అయిన తర్వాత ఇదంతా పనిచేయడం అనేస్తుంది. ఇక్కడ మనకి ఫియర్, స్ట్రెస్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇదంతా డియాక్టివేట్ అయిపోతుంది ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధి. సో కాబట్టి ఈ బ్రెయిన్ స్టెమ్, ఓకే, ఇవన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతుంది. ఇందాక అది చెప్తున్నాం. అండ్ బ్రెయిన్ వేవ్స్ మీకు తెలుసు కదా, ఆల్ఫా. సో ఆల్ఫా అంటే జస్ట్ రిలాక్సేషన్, మెడిటేషన్. బీటా అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో, బీటా అంటే మనం పని చేసినప్పుడు ఇలా ఉంటుంది. గామా అంటే దిస్ ఇస్ హైయెస్ట్ అనమాట, ఇన్సైట్, లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ థీటా వేవ్స్, డే డ్రీమింగ్, ల్యూసినేషన్, క్రియేటివ్ థింకింగ్ లో థీటా వేవ్స్ ఉంటాయి. డెల్టా వేవ్స్ అంటే కూడా డీప్ స్లీప్, రికవరీ, అన్కాన్షియస్నెస్. ఈ డెల్టా వేవ్స్, ఈ థీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, గామా వేవ్స్ మీరు అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటాయి. అంటే యువర్ మైండ్ ఈస్ డెడ్, ఈగో ఈస్ డెడ్, బట్ యువర్ అవేర్నెస్ ఈస్ స్టిల్ రిమైన్ ఓపెన్. పెట్టుకోండి, ఓకేనా? సో ఇది ఇవాళకి నేను మీకు చెప్దాం అనుకున్నది. రైట్, గుడ్. ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటే మీరు మాట్లాడండి. ఎస్ ప్లీజ్. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మళ్ళీ మాట్లాడేదంతా ఒకసారి చెప్తున్నాను నేను. వాళ్ళు మనం మాట్లాడింది పతంజలి యోగ సూత్ర సమాధి పాదంలో 18వ సూత్రం, విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః. అన్యః అంటే ఇక్కడ రెండవది. మొన్నేమో సంప్రజ్ఞాత సమాధి మాట్లాడుకున్నాం, ఇవాళ అన్యః అసంప్రజ్ఞాత సమాధి మాట్లాడుకున్నాం. అసంప్రజ్ఞాత సమాధి దీంట్లో జ్ఞానం అనేది నశించిపోతుంది. ఓకే, విరామ ప్రత్యయం అంటే విరామం, అంటే గ్యాప్. దేనికి? ప్రత్యయ. వాట్ ఈస్ ప్రత్యయ? మనసులో ఉన్నటువంటి వృత్తులకి ప్రత్యయం అంటాం. ఈ ప్రత్యయానికి విరామం ఇచ్చాం. ఇది ఎలాగా? అభ్యాసపూర్వం అంటే బై ప్రాక్టీస్, రెగ్యులర్, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తే విరామ ప్రత్యయం వస్తుంది. అక్కడ సంస్కార శేష. కానీ ఇక్కడ మిగిలేది శేష. ఏది? ఏం మిగులుతుందంటే సంస్కారాలు మాత్రం మిగులుతాయి, మిగతా అంతా నశించిపోతుంది. అంటే మనం పంచవింశతి, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్తే మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, పంచవింశతి చెప్తున్నాను కదా, ఆ పంచవింశతి తెలియాలంటే ఎస్, ఇక్కడ చూడండి, పంచవింశతి అంటే 25. దీనికంటే కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 25. ఇది ఒకటి పురుష అనుకుంటే 25 ఎర్త్ అంటే భూమి. భూమి అంటే మనలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఓకే, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఓకే, ఇక్కడికి ఎన్నైనవి? 25 అంటే 21 అయినాయి ఇక్కడికి. ఇక మిగిలినవి అహంకార, మహత్తు, ప్రకృతి 1, 2, 3. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధిలో ఇది నశించిపోయింది. పంచభూతాలు లేవు, పంచ తన్మాత్రలు లేవు, 5 కర్మేంద్రియాలు లేవు,
5 జ్ఞానేంద్రియాలు లేవు, మనస్సు లేదు, విరామ ప్రత్యయం వచ్చేసింది, అహంకారం డెత్ ఆఫ్ ఈగో వచ్చింది, మహత్ అనేది లేదు, ప్రకృతి అనేది లేదు. ఓన్లీ పురుషారిమైజ్, పురుషుడు అనేవాడు మాత్రమే మిగిలాడు. ఇప్పుడు దీన్నే విరామ ప్రత్యయం అంటారు. ఓకేనా? అర్థమైందా? సంస్కార శేష, సంస్కార శేష. అన్య, అన్య అంటే రెండోది. సంప్రజ్ఞాత సమాధి తర్వాత వచ్చేది అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి ఒకటోది అయితే అసంప్రజ్ఞాత సమాధి రెండవది. సో ఈ రెండవది అయిన దాంట్లో ఈగో ఉండదు, మనసు ఉండదు, ఆలోచనలు ఉండవు. ఓకే, సో ఇది ఇవాళ నేను చెప్దాం అనుకున్నది. డౌట్స్ ఉంటే అడగండి. ఎస్ ప్లీజ్. అర్థమైందా? అర్థం కాదు. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే ఈ సూత్రం అద్భుతమైన సూత్రం అనిపించింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సూత్రాలన్నింటిలో కంటే కూడా బెస్ట్ సూత్ర రిగార్డింగ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్పడానికి నాకు ఇది బెస్ట్ సూత్రం అనిపించింది. మరి మీకేమనిపించింది? మాట్లాడకపోతే చెప్పాను కదా, నాకేమీ తెలియదు. నేనేం చెప్తున్నాను కూడా నాకు తెలియలేదు అనుకోండి, నేను చెప్తుంది రైటా రాంగా మీకు ఎంతవరకు అర్థమవుతుంది, అవసరం కాగా, మీరందరూ నీకు తెలియంది చెప్తున్నానా, మీకు నేను చెప్పింది అర్థం కాలేదా, లేదంటే ఆల్రెడీ మీకు తెలిసిందే చెప్తున్నానా? ఇస్ వేర్ నా డైలమా. చెప్పండి. సార్ చదివాము కానీ పూర్తిగా ఇంత అర్థం ఉందని తెలియదు సార్. ఇంత దీంట్లో ఇంత భావం ఇంత అర్థం ఉందని తెలియదు. చదివాము కానీ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? అర్థమైంది సార్, బాగా పూర్తిగా అర్థమైంది. ఏమనుకుంటామంటే మనం సూత్రాలు చదివేస్తాం, సూత్రాలు చదివింది ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆ భాష అట్లా చాలా క్లిష్టమైన భాష రాస్తాడు. ఆ క్లిష్టమైన భాషను అర్థం చేసుకోవడం ఓన్లీ మనకి భారతీయ శాస్త్రాలే సరిపోవు. అందుకని నేను ఈ న్యూరో సైన్స్ తీసుకొచ్చాను. న్యూరో సైన్స్ తీసుకొచ్చినప్పుడు మనకి వీళ్ళంతా కూడా ల్యాబొరేటరీలో మన బ్రెయిన్ ని మనల్ని కూర్చోబెట్టి డిసెక్ట్ చేసి రకరకాల పరికరాలు పెట్టి చూస్తారు. అది మనకి దీనికి సరిపోయిందా లేదా అనేది కూడా మనకు బాగా అర్థం. అందుకోసం నేను ఇంత డీటెయిల్ గా మాట్లాడాల్సి వస్తుంది. రైట్ అండి, గుడ్. ఇంకా yes please. ఫీడ్బ్యాక్. మీరు క్వశ్చన్ రూపంలో అడగవలసిన పర్లేదు. ఫీడ్బ్యాక్, ఇది ఇలా ఉంది, ఇది అర్థం కాలేదు, లేదంటే ఇది ఇంకా బాగా చెప్తే బాగుండు, ఇది పర్వాలేదు, ఇలా ముందుకు వెళ్దాము, లేదు ఆపేద్దాము, నాకేం అర్థం కావట్లేదు, వేస్ట్, అది కూడా ఓకే. అది కూడా నేను వింటా. ఇది మళ్ళీ అవతల వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే చెప్పలేము. చెప్పింది మనకు అర్థమైంది కానీ మేము ఇంకా మా స్టూడెంట్స్ కానీ మా వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే ఇంతగా చెప్పలేము. ఇంట్లో 10% ఏమైనా చెప్పగలం. అందు గురించి దీని రికార్డింగ్ కూడా మనకి శ్రీనివాస్ చేస్తున్నారు. ఈ రికార్డింగ్స్ మీరు ఆల్రెడీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ మీరు వాళ్ళకి పంపించవచ్చు, లేదంటే మీరు చదివి మీరే చెప్పచ్చు. యాజ్ ఎ టీచర్ గా చూసుకోండి ఒకసారి. ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాం. ఇలాగే దీని తర్వాత ఆయుర్వేదంలో చరక సంహిత అనే పెద్ద పుస్తకం ఉంది. అది దీనికంటే 10th century BCE. ఆ పుస్తకాన్ని కూడా ఈ రకంగానే మనం
ఓ పరంపర కింద ఉమ్, చెప్దామని ప్లాన్ చేస్తున్నా. యోగా వాళ్ళు మీరే యోగ సూత్రాలు తెలుసుకుందాం అన్న వాళ్ళే ఎంతమంది వచ్చారు వాళ్ళ 18 మంది వచ్చారు. 18లో 2 నెంబర్లు నాయే. అంటే 15 మంది వచ్చారు. దిస్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. ఇదే నన్ను అప్పుడప్పుడు గిలుతా ఉంటది. అరే నువ్వు 2 రోజులు 3 రోజులు కనీసం 3-4 గంటలు నేను పెట్టి నీ ఇవాళ సాటర్డే సెలవు నాకు, అయినా సరే నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి ఇవాళ చెప్దామని పెట్టుకున్నా కూడా 15 మంది